అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కోసం, భూములు ఇవ్వని రైతుల కోసం, ఆ ప్రాంతంలో ఉన్న రైతుల కోసం రాజధాని రైతు పరిరక్షణ కమిటీ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఒక రాజకీయ పార్టీగా తప్పు కాదు, తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు. అయితే అమరావతికి వైసీపీ అనుకూలమా వ్యతిరేకమా? అమరావతి రాజధానిగా కొనసాగడం వైసీపీకి ఇష్టమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా లేదా? ఈ మూడు అంశాలకు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ రైతు పరిరక్షణ కమిటీ ద్వారా ఉద్యమం చేయడంలో తప్పులేదు అని అక్కడ రైతులు అంటున్నారు. ఎందుకంటే చాలా వ్యాలిడ్ రీజన్ ఉంది. వీళ్ళు అమరావతి రాజధానిగానే వద్దంటున్నారు. అయితే మూడు రాజధానులు అన్నారు అప్పుడు, లేదా ఇప్పుడు మావిగానే అంటున్నారు. అంటే అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేయట్లేదు. మరి అలాంటప్పుడు అక్కడ రైతుల పేరిట పరిరక్షణ కమిటీతో పనే ఉంది. అక్కడ రైతులను రెచ్చగొట్టడం కాకపోతే సో దాని బదులు మీరు ఏం ఫైట్ చేయాలి? మాకు రాజధాని అమరావతి వద్దు, మాకు మావిగను కావాలి అని ఫైట్ చేయండి. అక్కడ రైతులందరినీ ఒకే ఘాటిని చూడండి. కానీ అక్కడ రైతులను విభజించి భూములు ఇచ్చిన రైతులందరూ ద్రోహులు, భూములు ఇవ్వని వాళ్ళేమో మా వాళ్ళు అని అన్నారంటే ఎక్కడైనా నైతికత ఉందా దీనిలో? ఎవరైతే రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వలేదో వాళ్ళ పరిరక్షణ కోసం వీళ్ళు కమిటీ ఏర్పాటు చేశారంట. వాళ్ళ కోసం వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్తారంట. భూములు ఇచ్చిన 90-95% మందికి వ్యతిరేకంగా భూములు ఇవ్వని 5-10% మందిని ఉసిగొల్పుతున్నారు, గొడవకు వెళ్తున్నారు. ఇది న్యాయమా? ఇది అసలు నైతికతేనా? అంటే రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేదు. మాకు అమరావతి రాజధానిగా వద్దు, అమరావతి రాజధానిగా పనికిరాదు అనుకుంటే ఆ అంశం మీద ఫైట్ చేయొచ్చు. అసలు మొదటి నుంచి అంతేనండి. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకసారి విందాం. ఒకసారి క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ విజయవాడలో 2015లో ఆయన మాట. క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. 2015 అక్టోబర్లో రాజధాని బిల్ తీసుకొచ్చినప్పుడు విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం సో 2019 నవంబర్ డిసెంబర్లోనో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కు బహుశా 3 రాజధానులు వస్తాయేమో. వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. మళ్ళీ 2022లో 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. విశాఖపట్నం which is going to be our capital. విశాఖపట్నం శ్రీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి. సో 2023లో ఎన్నికలకు ఒక 4-5 నెలల ముందు విశాఖపట్నం మన రాజధాని కాబోతోంది, నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తాను అని చెప్పారు. విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టి దేశానికి సో మావిగన్ అని పేరు పెట్టండి అని మొన్న మార్చిలోనో ఏప్రిల్లోనో ప్రెస్ మీట్లో మాట్లాడారు. మావిగన్ రాజధాని కావాలని. మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు. ఈ 3 ఆడుంటే అవి రాజధాని. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే. సో అంటే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంత గందరగోళంలో ఉన్నాయో, ఎంత అస్పష్టంగా ఉన్నాయో, ఆ పార్టీ చేస్తున్న రాజకీయం కూడా అంతే గందరగోళంగా, అంతే అస్పష్టంగా ఉంది. అది ఆ పార్టీ విధానాన్ని, ఆ పార్టీ వైఖరిని తప్పుపడుతున్నారు, తప్పుపట్టడానికి అవకాశం ఇస్తోంది. ఎస్, మీకు మావిగనే కావాలి అనుకుంటే మావిగన్ విషయంలో ఫైట్ చేయండి. ఆ మచిలీపట్నం వాళ్ళనో, విజయవాడ వాళ్ళనో, లేదంటే గుంటూరు వాళ్ళని, ఇదిగో మా ప్రాంతానికి మావిగన్ కావాలి, వైసీపీ మాకు కావాలి, వైసీపీ వస్తే మా మావిగన్ రాజధాని అవుద్దని వాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. అమరావతి జోలికి వెళ్ళొద్దు. అమరావతిలో అసలు పనే లేదు. లేదు మేము అమరావతి వెళ్తాము అనుకుంటే ఇక్కడ మాకు అమరావతి రాజధాని కావాలి, మేము అధికారంలోకి వచ్చాక కూడా అమరావతిని కొనసాగిస్తాము, కానీ అక్కడ భూములు ఇవ్వని రైతుల జోలికి వెళ్ళొద్దు, అలా వెళ్తే మేము ఒప్పుకోము, మేము అధికారంలోకి వచ్చాక రైతులందరినీ ఒకే ఘాటిని కడతాము, బలవంతంగా భూ సమీకరణ చెయ్యము, మేము రాజధానిగా అమరావతిని ఉంచుతామని చెప్పండి. సో అది చెప్పట్లేదు. మావిగన్ కావాలంటున్నారు, లేదా 3 రాజధానులు అంటున్నారు, కానీ రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి రాజధానిలోకి వెళ్తున్నారు. మళ్ళీ రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదని ఒకసారి అంటారు, అమరావతి రాజధానిగా పనికిరాదు, వరదలు వచ్చేస్తాయి కాబట్టి మావిగన్ కావాలి అని ఒకసారి అంటారు. అంటే ఇక్కడ భిన్నమైన స్టాండ్స్. బొత్స సత్యనారాయణ గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ఉందో అస్పష్టత. మావిగన్ అనేది మా సలహా మాత్రమే. ఒకటేమో మావిగన్ అనేది సలహా అంట, 3 రాజధానులు అనేది విధానం అంట, అమరావతి విషయంలో పునరాలోచిస్తారంట. సజ్జల గారు కానీ, బొత్స గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఎవరైనా సరే
వైసీపీ రాజధాని విషయంలో అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి రాజధాని విషయంలో అంటే ఎవరు తక్కువని టైపీమని సమాధానం చెప్పలేకపోతున్నారు. బీజేపీకి ఒక స్టాండ్ ఉంది, జనసేన పార్టీకి ఒక స్టాండ్ ఉంది, టీడీపీకి ఒక స్టాండ్ ఉంది, కాంగ్రెస్కి ఒక స్టాండ్ ఉంది, అన్ని పార్టీలకు ఒక స్టాండ్ ఉంది ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా డైరెక్ట్ చెప్పరు. అమరావతికి అనుకూలమే కానీ అక్కడ జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమో అని లాజికల్ పదం ఒకటి చెప్తారు. మరి అలాంటప్పుడు మాకు అమరావతి ఉంచుతాము, మేము అధికారంలోకి వచ్చాక అమరావతిని కొనసాగిస్తాము, అక్కడ అవినీతి మీద విచారణ చేయిస్తామంటే పోద్దు కదా, అలా చెప్పట్లేదు మళ్ళీ. సో అంటే మొదటి నుంచి కూడా రాజధాని విషయంలో వైసీపీ చేస్తున్న గందరగోళం మామూలుగా లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, దీనికి కంక్లూజన్ ఏంటంటే ఒకటే, నాకు తెలిసి 2026 జూన్ నెల, ఇది జూలై నెల వచ్చేసింది కాబట్టి 2028 డిసెంబర్ నాటికి కూటమి ప్రభుత్వం రాజధాని పనులు దాదాపుగా 75 to 80% పూర్తి చేయాలి. ఆ ఐకానిక్ టవర్స్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, అలాగే అక్కడ ఎంప్లాయీస్ టవర్సు, జడ్జీలు బంగ్లాలు, ఈ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, హైవేలు, వారధులు, వంతెనలు, ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. 75 to 80% ఏవైతే ఇప్పుడు 50,000 కోట్లతో పనులు జరుగుతున్నాయో అవన్నీ పూర్తి చేసేస్తే మళ్ళీ రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని జోలికి వెళ్ళరు. అఫ్కోర్స్ వైసీపీ అధికారంలోకి రానివ్వరు, జనమే రానివ్వరు. రాజధాని విషయంలో కూటమి కనుక పక్కాగా పకడ్బందీగా ప్లాన్డ్గా వ్యవహరిస్తే, నిక్కచ్చిగా వ్యవహరిస్తే, ట్రాన్స్పరెంట్గా పనులు చేయిస్తే ప్రజలే అమరావతి మీద మళ్ళీ కనెక్ట్ అవుతారు, మళ్ళీ వైసీపీని రానివ్వరు. ఒకవేళ ఈ కూటమి వాళ్ళు కూడా మాటలు చెప్పి షో చేసి మోసం చేశారనుకోండి, అరే వాళ్ళేమో విధానం లేదు, వీళ్ళేమో విధానం ఉన్నా సరే క్లారిటీ లేదు, వీళ్ళు సరిగ్గా పనులు చేయట్లేదని చెప్పి మళ్ళీ రివర్స్ అవుతారు. సో ఇలా రాష్ట్రానికి రాజధాని అవసరం. ఇప్పటికే 12 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి. సో మనకంటూ ఒక రాజధాని ఖచ్చితంగా ఉండాలి. అది దేశంలోనే బెస్ట్ అత్యుత్తమ రాజధాని అయితే ఇంకా మంచిది. ఇతర రాష్ట్రాలకు మనకి ఉన్న ఒక తేడా ఏంటంటే, ఇతర రాష్ట్రాల్లో రాజధాని ఉన్నాయి మొదటి నుంచి, కానీ మనకు మాత్రం రాజధానిని మనకు కావాల్సినట్టు మనం నిర్మించుకుంటున్నాం. సో అక్కడ ఉన్న ఇంట్లోకి వెళ్ళడం వేరు, మనం కొత్తగా ఇల్లు కట్టుకొని వెళ్ళడం వేరు. సో ఇక్కడ మనకు కావాల్సినట్టు మనం రాజధానిని కట్టించుకుంటాం. అందుకే అమరావతిని ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంటుందని. అందుకే అక్కడ అత్యద్భుతమైన టెక్నాలజీలతో బిల్డింగులు కడుతున్నారు. సో భవిష్యత్తు ఆశాకరణంగా అమరావతి ఉండబోతోంది. అయితే సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తే వైసీపీ కూడా ఎన్నికల సమయానికి ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే పనులన్నీ పూర్తి చేశారో, ఎప్పుడైతే రాజధానికి పూర్తి రూపురేఖలు తీసుకొచ్చారో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధానిగా వద్దు అనలేరు. అప్పుడు ప్రత్యర్థులు కూడా తలొగ్గాల్సిందే రాజధాని ముందు. సో ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం అని. సో మీకు లడ్డూపల్లెం ఇది మంచి ప్రోడక్టు, ఆర్గానిక్ ప్రోడక్టు, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు, ఒక 21 రకాల లడ్డూలు అమ్ముతారు. సీడ్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, గోందు లడ్డు, గోందు కఠోర అంటారు కదా. అంటే ఇలా వీటన్నింటిలో కూడా ఎక్కడ కూడా షుగర్ వాడరు. అంటే డయాబెటిక్ పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట. అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఉంటాయి. అండ్ ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని, మునగాకు పొడి, జామాకు పొడి అని మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అలాగే రకరకాల కారపొళ్ళు, మునగాకు కారపొడి అండ్ నల్లేరు కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి లాంటి ఈ కారపొళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.